విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భవానీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. మంగళవారం ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణల ఏర్పాట్లను దేవస్థానం ఉన్నతాధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. డిసెంబర్ 11వ తేదీన భవానీ భక్తుల దీక్ష విరమణ ప్రారంభమవుతుందని, ఇవి 15వ తేదీ వరకు జరుగుతాయని హోంమంత్రి వివరించారు. ఈ ఏడాది దాదాపు 6 లక్షల మందికి పైగా భవానీలు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. భవానీల రాక సందర్భంగా డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై వీఐపీ, వీవీఐపీ దర్శనాలను రద్దు చేసినట్లు వెల్లడించారు. మీద షెల్టర్ అన్నది నేను ఇందాక అందుకే మీకు ఒక అప్పీల్ పెట్టాను పబ్లిక్కి కూడా. ఇలా నడుచుకొని వచ్చే వాళ్ళని కొంచెం మనం అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం అకామిడేట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మనం స్పెషల్గా ఎక్కడ కూడా ఎటువంటి ఏర్పాటు చేయడానికైతే, హైవేల మీద ఏర్పాటు చేయడానికైతే కొంచెం మీకు తెలుసుకోవాలి. మనకి దుర్గమ్మ నవరాత్రుల్లో వీఐపీ తాకిడి ఎక్కువ ఉంటుంది. మనకి 5 రోజులు వీఐపీ తాకిడి మ్యాక్సిమం ఉండదు, ఉన్నా ఒక 2 or 3% ఉంటుంది అంతే. సో మ్యాక్సిమం భక్తులని మెయిన్ ఎజెండాగా మేము పెట్టుకుంటాం. ఒకటేంటంటే వాళ్ళు ప్రశాంతంగా రావాలి, ప్రశాంతంగా అమ్మ దర్శనం చేసుకోవాలి, చక్కగా హ్యాపీగా వాళ్ళు తిరిగి ఇంట్లోకి వెళ్ళాలి. ఇది మా ఎజెండా. సో మజ్జిగ ఇవన్నీ కూడా మేము సప్లై చేస్తాం. నెక్స్ట్ అన్నదాన సత్రం దగ్గర కూడా మొత్తం ఇంచుమించుగా మ్యాక్సిమం ప్లేస్ని వెకేట్ చేయించి ఈవో గారు కూడా అన్నదానానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు.